ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 మహావాక్యరత్నప్రభ. ఉపదేశవాక్య ప్రకరణం. కేనోపనిషత్తు. తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. మహావాక్య విచారణ 3 భాగాలు అయినాయి. ఈరోజు 4వ భాగంగా, ఆఖరి భాగంగా చూస్తున్నాం. యన్మనసా నమనుతే ఏనాహరం మనోమతం తదేవ బ్రహ్మ త్వం విద్ధి నేదం యదిదముపాసతే. రెండవ భాగము ఉపదేశం. తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. ఇందులో మళ్ళీ 2 భాగాలు ఉన్నాయి. తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. మొదటి భాగాన్ని ఆధారంగా చేసుకొని తత్వమసి అని చూశాం విస్తారంగా. ఆ భావాన్ని ప్రకటించే అనేక ఉపదేశ వాక్యాలు, మహావాక్యాలు నిర్మించుకోవచ్చు. ఇది కేవలం ప్లే ఆఫ్ వర్డ్స్, పదక్రీడ కాదు. ఉపదేశ వాక్య నిర్మాణం, తద్వారా నిధిధ్యాసన. సంస్కృతంలో పదముల యొక్క పేర్పు క్రమం కొంత స్వేచ్ఛగా ఉండడం వల్ల ఒకే వాక్యం అనేక కోణాలలో జీవబ్రహ్మ ఐక్యాన్ని బోధించగలదు. అయితే ఈ విధముగా మనము వాక్యాలను తయారు చేసుకున్నప్పుడు అది వ్యాకరణానికి, తాత్పర్యానికి, అద్వైత సిద్ధాంతానికి విరుద్ధంగా ఉండకూడదు. ఇది మనసులో పెట్టుకొని ఈ క్రింద ఇప్పుడు చెప్పుకోబోయే ఉపదేశ వాక్యాలను, నిధిధ్యాసన వాక్యాలను నిర్మించుకుంటాం. తదేవ బ్రహ్మ త్వం విద్ధి, డైరెక్ట్గా అక్కడ ఉన్నది. తద్యేవ బ్రహ్మ, అదే బ్రహ్మ, త్వం విద్ధి, అది నీవే అని తెలుసుకో. ఇది మూల ఉపనిషద్ వాక్యం. ఏదైతే బ్రహ్మయో అది నీవని తెలుసుకో. రెండోది, తద్బ్రహ్మ త్వమేవ. తద్బ్రహ్మ, ఆ బ్రహ్మమే, త్వం ఏవ, నీవే. తద్బ్రహ్మ, ఆ బ్రహ్మ, త్వమేవ, నీవే. తత్వమసి యొక్క ప్రత్యక్ష అర్థ ప్రబోధం. మూడవది, త్వం తద్బ్రహ్మ ఏవ. త్వం, నీవు, తత్, ఆ, బ్రహ్మైవ, బ్రహ్మమే, నీవే ఆ బ్రహ్మము, నీవు ఆ బ్రహ్మమే అని అంటాడు. తదేవ బ్రహ్మత్వం విద్ధి తద్బ్రహ్మత్వమేవ. త్వం తద్బ్రహ్మైవ. తదేవ త్వం, బ్రహ్మను కూడా డ్రాప్ చేసి తదేవ త్వం, అదే నీవు, అదే నీవు. సోయం దేవదత్త లాగా. ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు. సోయం దేవదత్త, సహా అయం దేవదత్త. అతడు
ఆ దేవదత్తుడు అయం దేవదత్త, ఈ దేవదత్తుడే ఆ దేవదత్తుడు. అదే నీవు. తదేవ త్వం. ఇంకొకటి ఏమిటి? త్వమేవ తత్. నీవే అది. నీవే అది. తత్వమసి అని సంక్షిప్తంగా చెప్పినట్లు. త్వం తద్బ్రహ్మ ఏవ, తదేవ త్వం, త్వమేవ తత్. ఇప్పటికి 5 అయ్యి. ఇంకా త్వమేవ బ్రహ్మ. అహం బ్రహ్మాస్మితో సమానం. నీవే బ్రహ్మము. త్వమేవ బ్రహ్మ. బ్రహ్మైవ త్వం. బ్రహ్మయేవ త్వం. బ్రహ్మమే నీవు, నాట్ దిస్ ఉపాధి. త్వం బ్రహ్మైవ విద్ధి. త్వం నీవు బ్రహ్మైవ విద్ధి. బ్రహ్మమేనని తెలుసుకో. త్వం బ్రహ్మైవ అసి అన్నట్టుగా నీవు బ్రహ్మయే అయి ఉన్నావు. విద్ధి అంటే తెలుసుకో, అంటే అనుభవం తెచ్చుకోనంతే. బ్రహ్మ త్వమేవ విద్ధి. బ్రహ్మమే నీవని తెలుసుకో. తత్ త్వమేవ విద్ధి. తత్పదవాచ్యమైనటువంటి బ్రహ్మ, త్వంపదవాచ్యార్థమైనటువంటి ప్రత్యేగాత్మ ఒక్కటే, నీవే అని తెలుసుకో. తత్వమేవ విద్ధి. ఇక్కడ తత్ అన్నప్పుడు ఉపాధిగత ఈశ్వరుడిని గాని, త్వం అన్నప్పుడు ఉపాధితో ఉన్నటువంటి రంగారావు గారు లేకపోతే ఎంవికే గారని కానీ తీసుకోము. తత్వమేవ విద్ధి. తత్ అంటే ఆ తత్పదార్థవాచ్యమైనటువంటి బ్రహ్మ, త్వం పదార్థవాచ్యమైనటువంటి సాక్షి చైతన్యం, ప్రత్యేగాత్మ ఒక్కటే అని తెలుసుకో. ఇంతవరకు 10 వాక్యాలు వచ్చాయి. ఇంకా రెండో భాగాన్ని జోడించాల. మొదటి భాగం ఏమిటి? తదేవ బ్రహ్మత్వం విద్ధి. తదేవ బ్రహ్మత్వం విద్ధిలో ఒక్కొక్క వాక్యాన్ని ఇప్పుడు మనం నిధిధ్యాసన చేస్తాం. తదేవ బ్రహ్మత్వం విద్ధి. తదేవ బ్రహ్మత్వం విద్ధి. తదేవ బ్రహ్మత్వం విద్ధి. అదే బ్రహ్మము నీవని తెలుసుకో. తద్బ్రహ్మత్వమేవా. తద్బ్రహ్మత్వమేవా. ఆ బ్రహ్మమే నీవు. ఆ బ్రహ్మమే నీవు. అలా చెప్పుకుంటున్నప్పుడు ఆ బ్రహ్మమే నేను అని మార్చుకోవాలి. ఆ బ్రహ్మమే నేను. ఆ బ్రహ్మమే నేను. తద్బ్రహ్మత్వమేవ అంటే తద్బ్రహ్మ అహమేవ అని అర్థం. తత్ త్వం తద్బ్రహ్మైవ. త్వం తద్బ్రహ్మైవ. త్వం తద్బ్రహ్మైవ. నీవే ఆ బ్రహ్మము. నీవే ఆ బ్రహ్మము. ఇక్కడ త్వం పదార్థం ప్రతి చోట కూడా లక్ష్యార్థాన్నే చూసుకుంటుంది. అలాగే తత్పదార్థం కూడా లక్ష్యార్థమే. వాచ్యార్థమైన ఈశ్వరుని తీసుకోదు, లక్ష్యార్థాన్నే తీసుకుంటుంది. తదేవ త్వం. తదేవ త్వం. తదేవ త్వం. అదే నీవు. అదే నీవు. అదే నీవు. అదే నేను. త్వమేవ తత్. నీవే అది. నీవే అది. నీవే అది. నేనే అది. త్వమేవ బ్రహ్మ. నీవే బ్రహ్మము. త్వమేవ బ్రహ్మ. నీవే బ్రహ్మము. త్వమేవ బ్రహ్మ. అవును, నేనే బ్రహ్మ. బ్రహ్మైవ త్వం. బ్రహ్మమే నీవు. బ్రహ్మమే నీవు. బ్రహ్మైవ త్వం. బ్రహ్మైవాహం. అవును, నేను బ్రహ్మము.
బ్రహ్మమే నేను. త్వం బ్రహ్మైవ విద్ధి. ఇప్పుడు విద్ధిని యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. త్వం బ్రహ్మైవ విద్ధి. నీవు బ్రహ్మమేనని ఆత్మోపదేశంగా తెలుసుకో. త్వం బ్రహ్మైవ విద్ధి. త్వం బ్రహ్మైవ విద్ధి. త్వం బ్రహ్మైవ విద్ధి. బ్రహ్మత్వమేవ విద్ధి. బ్రహ్మత్వమేవ విద్ధి. బ్రహ్మత్వమేవ విద్ధి. తత్వమేవ విద్ధి. తత్వమేవ విద్ధి. తత్వమసి. తత్వం ఏవ విద్ధి. ఆ తత్పదార్థవాచ్యమైన బ్రహ్మము నీవే. త్వం పదార్థవాచ్యుడవైన ప్రత్యేగాత్మవు. తత్వమేవ విద్ధి. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఒక్క నిమిషం ఈ వాక్యం మీద తదేవ బ్రహ్మత్వం విద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మౌనంగా ఉంటాం. ఇప్పుడు బలమైనటువంటి రెండవ భాగాన్ని జోడించుకుంటాం. నేదం యదిదం ఉపాసతే. మొదటి వాక్యంతో అనుసంధానం చేసి రెండవ భాగాన్ని కలిపితే లోతైన ఉపదేశాలు వస్తాయి. తద్బ్రహ్మత్వమేవ న ఇదం యదిదముపాసతే. తద్బ్రహ్మత్వమేవ నేదం యదిదముపాసతే. ఆ బ్రహ్మమే నీవు. నీవు ఉపాసిస్తున్న ఏ ఇది విషయము నీవు కాదు. ఆ బ్రహ్మమే నీవు. నీవు ఉపాసిస్తున్న ఈ విషయం కాదు. ఇక్కడ ఉపాసిస్తున్నా అంటే పూజ చేస్తున్నా, అర్చిస్తున్నా అని అర్థం కాకుండా నీవు మనసులో అనుకుంటున్న ఏదైనా గట్టిగా ఏదైనా అనుకోవడం అదే ఉపాసన. మనసులో ఏదైనా గట్టిగా భావిస్తున్నావో ఈ ఇదంని, ఆ ఇదం కాదు నీవు. త్వం బ్రహ్మైవ నేదం యదిదముపాసతే. నీవు బ్రహ్మమే. ఉపాసనకు విషయమైనది బ్రహ్మము కాదు. నీవు బ్రహ్మమే. త్వం న ఇదం. త్వం బ్రహ్మైవ. నీవు ఇది కాదు. ఇది నువ్వు అనుకుంటున్న ఈ ఇది దేహము, ఇదం శరీరం, ఇదం మనః నువ్వు కాదు. నీవే బ్రహ్మం. త్వం న ఇదం. త్వం బ్రహ్మైవ. త్వం న ఇదం. త్వం బ్రహ్మైవ. త్వం న యదిదముపాసతే. త్వం బ్రహ్మైవ. నీవు ఉపాసించబడే విషయం కాదు. త్వం న యదిదముపాసతే. త్వం బ్రహ్మైవ. నీవే బ్రహ్మము. యదిదముపాసతే న తద్బ్రహ్మ. యదిదముపాసతే న తద్బ్రహ్మ. ఏది ఉపాసించబడుతుందో అది బ్రహ్మము కాదు. అది ఇదిగా బయటగా వేరుగా తెలుస్తుంది. త్వమేవ బ్రహ్మ. సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ నీవే. యదిదముపాసతే న తద్బ్రహ్మ త్వమేవ. న ఇదం బ్రహ్మ. త్వమేవ బ్రహ్మ. న ఇదం బ్రహ్మ. ఇదమనే పరిధిలోకి వచ్చిన సకల చరాచర జగత్తు బ్రహ్మము కాదు. త్వమేవ బ్రహ్మ. నీవే బ్రహ్మ. విషయ ప్రపంచం బ్రహ్మము కాదు అంటే మరి విషయ ప్రపంచం కనిపిస్తోందిగా. విషయ ప్రపంచం కనిపిస్తోంది కానీ నీవనుకున్నట్లు అది భిన్నంగా కనిపిస్తున్నట్లు లేదు. ఆకాశం నీలంగా కనిపిస్తోంది కానీ నీవనుకున్నట్లు దానికి రంగు లేదు. అలాగే
ఇక్కడ వేర్వేరుగా కనిపిస్తున్న విషయ ప్రపంచం లేదనడం లేదు. ఆ విషయ ప్రపంచము వేరుతనం లేదు, ఓన్లీ బ్రహ్మముగానే ఉన్నది. అది నీవే. ఇదం న బ్రహ్మ త్వమేవ బ్రహ్మ. సర్వమిదం దృశ్యం త్వం దృక్ బ్రహ్మ. సర్వం ఇదం అంటే ఈ దృశ్య ప్రపంచమంతా, ఇదంతా దృశ్యం. సర్వం ఇదం కనిపిస్తున్నదంతా ఇదం. ఇదం అంటే దృశ్యం. సర్వం దృశ్యం. త్వం దృక్ బ్రహ్మైవ. నీవే ద్రష్టమైనటువంటి బ్రహ్మము. త్వం బ్రహ్మైవ. త్వం అనేది సాక్షి చైతన్యం. దృక్ ఏదైతే ఈ దృశ్యములను తెలుసుకుంటూ చూస్తూ ఉందో ఆ దృక్ నీవే బ్రహ్మైవ. అత్యంత సూక్ష్మమైన రూపం. ఈ చర్చలన్నింటినీ అత్యంత పునర్నిర్మాణం ఒక్కటే వీటన్నిటికీ. ఏమిటది? న త్వం త్వం న ఇదం యత్కించిదిదం. త్వం నీవు, యత్కించిదిదం ఏ ఒక్క చిన్నదో పెద్దదో ఏదైనా ఇదంలో వచ్చేది న ఇదం. యత్కించిదిదం న ఇదం త్వం. ఏదైనా చిన్న పెద్ద అనేటటువంటి వ్యత్యాసం లేకుండా వస్తువు, వ్యక్తి, అనుభవము, దేశము, కాలము అని పిలువబడే ఈ ఇదం అంతా యత్కించిదిదం త్వం న ఇదం. యు ఆర్ నాట్ దిస్. దెన్ హూ am I? త్వం బ్రహ్మైవ విద్ధి. త్వం బ్రహ్మైవ విద్ధి. అహం బ్రహ్మాస్మి. ఇది అని చెప్పదగిన ఏదియు నీవు కాదు, నీవే బ్రహ్మమని తెలుసుకో. యదిదం తన్నత్వం. యత్వం బ్రహ్మ తత్వం తస్మాత్ తత్వమసి. ఒకే సూత్రంగా కూరిస్తే యదిదం ఏదైతే ఇదమో తత్ నత్వం యు ఆర్ నాట్. యదిదం తన్నత్వం. యత్వం తద్బ్రహ్మ. ఏది నీవో అదే బ్రహ్మ. తస్మాత్ దేర్ఫోర్ తత్వమసి. ఏది ఇదిగా గోచరిస్తుందో అది నీవు కాదు. ఏది నీవో అదే బ్రహ్మము. అందువలన తత్వమసి, ఆ బ్రహ్మమే నీవు. ఓం తత్సత్. ఇప్పుడు పోతన గారి పద్యాన్ని ఆధారం చేసుకుంది. ఎవ్వనిచే జనించు జగము, ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు. పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మచ్చలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు. వాని ఆత్మభవన్ ఈశ్వరున్నే శరణంబు వేడెదన్. ఏ పరమాత్మ నుంచి అయితే అన్నీ వచ్చాయో, అన్నీ పుట్టాయో, ఏ పరమాత్మ ఎందైతే అన్నీ ఉన్నాయో, ఏ పరమాత్మ నుంచి లోనికి అన్నీ కలిసిపోతాయో, ఎవరు మూల కారణము, ఎవరు పరమేశ్వరుడో అటువంటి ఆయనను, ఈశ్వరుని నేను ధ్యానిస్తున్నాను. ఆ ఈశ్వరుని ఆత్మభావం అంటే మనసులో ఉన్నవానిగా ధ్యానిస్తున్నాను. మనసున నిలుపుకొని ధ్యానిస్తున్నాను అంటే ద్వైత భాగం. ధ్యానిస్తున్న నేను శరణంబు వేడెదన్. శరణు వేడుతున్నటువంటి నేను, శరణు వేడబడుతున్నటువంటి ఈశ్వరుడు వేరు అనే దృష్టికోణం ఏర్పడుతుంది. పోతన గారు అద్వైతీయా? కాదు. పోతన గారు ద్వైతీయా? కాదు. ఆయన పక్కా అద్వైతి. మరి ఈ పద్యంలోంచి అద్వైతాన్ని ఎలా తీసుకురావడం? చూడండి. ఎవ్వనిచే జనించు జగము, క్వశ్చన్ మార్క్. ఎక్కడి నుంచి, ఎవరి నుంచయ్యా ప్రపంచం పుట్టింది? ప్రపంచం పుట్టలేదు. ఎత్ర కించిన్ అజాయతే ఏతదుత్తమం సత్యం. ఎత్ర కించిన్ అజాయతే. ఎక్కడి నుంచి ప్రపంచం పుట్టిందయ్యా? అసలు పుట్టనే లేదు. ఎవ్వనిచే జనించు జగము అనే క్వశ్చన్, ఆక్షేపణ క్వశ్చన్కి ఆన్సరు ప్రపంచం నజాయతే. ఎవ్వనిచే జనించు, ఎవరి చేతను పుట్టలేదు. ఎవ్వని అందు డిందు. ఎవ్వనిచే జనించు జగము, ఎవ్వని లోపల నుండు.
ప్రపంచమంతా భగవంతునిలో ఉండడం ఏమిటయ్యా? మత్స్తాని సర్వభూతాని నచ మత్స్తాని భూతాని. ఇదేదైనా ఉసిరికాయ కొండలో పెట్టినట్టు బ్రహ్మం ఒక కొండను, ఈ జగత్తు మీరు నేను ఆ లోపల ఉసిరికాయ అలాగా ఉంది, అలా లేదు అని మనకు ఉపనిషత్తు చెప్తుంది. ఎవని లోపల నుండు అంటే లోపల బయట అనే వ్యత్యాసం పరబ్రహ్మలో ఎక్కడుంది? అంచేత ఆ స్టేట్మెంట్ కూడా కాదు. లీనమై ఎవ్వని ఎందుడిందు. లీనమైన తరువాత ఎవనితో కలిసిపోతుంది? డిందు, కలిసిపోతుంది. పుడితే కదా కలిసిపోవడానికి. ఎత్ర కించిన్న జాయతే జాతస్య హి ధ్రువో మృత్యు. పుడితే కదా మృత్యువు. ఏ ప్రపంచము పుట్టలేదు బ్రహ్మము కంటే వేరుగా. కాబట్టి అది కలిసే అనేటటువంటి ప్రసక్తి ప్రక్రియే లేదు. ఎవ్వనిచే జనించు జగము ఎత్ర కించిన్న జాయతే. జగత్తు పుట్టలేదు. ఎవని లోపల నుండు లీనమై అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతః బహిః అనేటటువంటి వ్యత్యాసం లేకుండా సర్వవ్యాపకమైన ఆత్మరూపంగా, ఆత్మ అంటేనే అంతా వ్యాపించి ఉన్నది. విష్ణు శబ్దమే ఆత్మ శబ్దం. సర్వవ్యాపకమైనది ఆత్మ. అది లోపల ఉండడం అనే ప్రశ్న ఎక్కడుంది అని అడుగుతున్నారు. రెండో క్వశ్చన్, ఎవనిచే జనించు జగము ఎవని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు. ఏదైతే పుడుతుందో అది చనిపోతుంది. పుట్టడమే లేదంటూ ఉంటే జాతస్య హి ధ్రువ మృత్యు అంటే అజాతస్య హి నో మృత్యు. పుట్టని దానికి మృత్యువు లేదు. జాతస్య హి ధ్రువ మృత్యు కొరాలరి ఏమిటి? అజాతస్య హి నో మృత్యు. మూడు పోయి సృష్టి స్థితి లయాలనేటటువంటివి లేవు. ఎవరిని జనించు జగము, వేర్ ఇస్ ద వరల్డ్ బోర్న్? ఎవని లోపల నుండు లీనమై, వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ఎవని లోపల ఉండడం బయట ఉండడం. లీనమై ఎవని ఎందుడెందు, వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ డిసల్యూషన్ వెన్ దెర్ ఇస్ నో క్రియేషన్ ఇట్ సెల్ఫ్. పరమేశ్వరుడెవ్వడు? ఈశ్వరుడనే ఉపాధిని తొలగించి చూస్తున్న అద్వైతికి తత్పదవాచ్యార్థమైనటువంటి పరబ్రహ్మంగా గోచరిస్తున్నప్పుడు ఇక్కడ ఈశ్వరుడే లేడు, తత్పద లక్ష్యార్థం లేనప్పుడు ఇక్కడ పరమేశ్వరుడెవ్వడు? వేరే పర అనేది చెప్పవలసిన అవసరం ఏముంది? పరమేశ్వరుడెవ్వడు? మూల కారణం ఎవ్వడు? అసలు కారణమే లేదు. ఏ కారణాన్ని వెతికాం? ప్రకృతిని వెతికాం, పనికి రాలేదు. పరమాణువులను వెతికాం, పనికి రాలేదు. కర్మనన్నాము, పనికి రాలేదు. శరీరం అన్నాము, పనికి రాలేదు. శూన్యం అన్నాము, పనికి రాలేదు. ఏది మూల కారణం లేదు. మూల కారణం ఎవ్వడు? ఇది కార్యకారణ విలక్షణం బ్రహ్మ. దేనికి కార్యం కాని కారణం కానీ కానటువంటి బ్రహ్మ. మూల కారణం ఎవ్వడు? మళ్ళీ ప్రశ్నలోనే చక్కటి సమాధానం ఉన్నది. అనాది మధ్య లయుడెవ్వడు? అనాది, ఆది లేనివాడు, మధ్య, లయ. మూడు స్థితులు ఎప్పుడుంటాయి? ఏదైనా పుడితే మూడు స్థితులు ఉంటాయి. ఏది పుట్టలేదు. అప్పుడు పాస్ట్, ప్రజెంట్ అని ఫ్యూచర్ ఎక్కడున్నది? ఆదావంతే చయన్నాస్తి వర్తమానాపి తత్తథా ఉపనిషద్వాక్యం చేత అనాది మధ్య లయుడెవ్వడు? అనాది లేదు, మధ్య లేదు, లయ లేదు. ఎప్పుడూ ఒకే తీరుగా ఉండేదానికి అనాది అని, మధ్య అని, లయమైనదని అని ఎందుకు చెప్పవలసిన అవసరం ఉంది? లేదు. ఇప్పుడు నెక్స్ట్ రండి, మోస్ట్ ఇంపార్టెంట్. సర్వము తనయైన వాడెవ్వడు? సర్వము, ఈ సర్వంలో సకల ఇదము అందులో ఉంది. సకల ఇదము తత్తే అయిపోయింది. ఇదం అనేది వేరే లేదు. ఇదమే అదస్సు. పూర్ణమద పూర్ణమిదం. ఈ ఇదమంతా సర్వము తానయైన వాడెవ్వడు? సర్వం ఇదం బ్రహ్మ ఖలు, సర్వం ఖల్విదం బ్రహ్మ, సర్వం బ్రహ్మమయం రేరే సర్వం బ్రహ్మమయం. సర్వము తానయైన వాడెవ్వడు? వానిన్ అంటే తెలుగులో తత్తును. వాణి, వాడు అంటే తత్. అక్కడ తత్పదము మీద చెప్పినదంతా కూడా తత్పద విచారం. తరువాత ఆత్మభవున్. ఆత్మభవుడు అంటే ప్రత్యేగాత్మ. ప్రత్యేక శరీరం కాకుండా మిగిలిన ఏదైతే ఆత్మగా భవున్ అంటే ఉన్నవాడిని, అంటే ఉపాధి ధర్మాలను విడిచినటువంటి ఈ
జీవభావంలో తీసేస్తే ఏదైతే మిగిలిందో అదే తత్పదార్థం పదార్థం. వానిన్ తత్పదార్థం ఆత్మభవన్ త్వం పదార్థం. ఈశ్వరున్ మళ్ళీ ఈశ్వరుని తెచ్చారు. ఉపాధి ఈశ్వరుడా? కైలాసవాసి ఈశ్వరదేవుడా? కాదు. ఈశావాస్యమిదగం సర్వం, ఈశావాస్యమిదగం సర్వం అనే ఈశావాస్య మంత్రంతో ఆ సర్వవ్యాపకమైన చైతన్యమే ఆత్మాని బ్రహ్మమని వేరువేరుగా చెప్పవలసిన అవసరం లేకుండా ఒకటిగానే ఉన్నది. ఈశ్వరున్ క్వశ్చన్ ప్లస్ ప్లస్ ఏ శరణంబు వేడెదన్. ఈశ్వరుని నే శరణంబు వేడదన్ బదులు ఈశ్వరున్ ఏ శరణంబు వేడదన్. నేను వేరే దాసోహం అనడానికి నేను దాసుడను, ఆయన దైవము అనే భావన ఇంకెక్కడుంది? ఇంకా శరణం చేయక్కర్లేదు. దాసోహం నుంచి సోహంలోకి వెళ్ళినటువంటి దృష్టిలో, అద్వైత దృష్టిలో ఇక్కడ ఇక నేను శరణు చేస్తున్న వాడిని, ఆయన శరణు పొందేవాడు అనేటటువంటి ఉపాసక భావం లేనప్పుడు ఏ శరణంబు వేడదన్, ఏమని నేను శరణు చొచ్చుతాను? నేను వేరుగా లేనుగా అంటూ చెప్తున్నారు. చూడండి, ఒకే పద్యంలో ద్వైత కోణంలో చూస్తే అలా కనిపిస్తుంది, అద్వైత కోణంలో చూస్తే ఇలా కనిపిస్తుంది. చూడవలసినది అద్వైతమే. తత్వం ఆధ్యాత్మికం దృష్ట్వా, తత్వం దృష్ట్వా తు బాహ్యతః తత్వీభూతః తదారామః తత్వాదప్రచ్యుతో భవేత్. యవ్వనిచే జనించు జగము ఎత్ర కించిన్న జాయతే, యవ్వని లోపల నుండు అంతర్బహిష్ట తత్సర్వం. లోపల బయట ఎక్కడుంది? లీనమై యవ్వని ఎందుడిందు. జాతస్య హి ధ్రువ మృత్యు, అజాతస్య హి నో మృత్యు. పరమేశ్వరుడెవ్వడు? ఈశ్వర భావాన్నే తీసేసినప్పుడు ఇక పరమేశ్వరుడెవ్వడు? మూల కారణం ఎవ్వడు? కార్యకారణ విలక్షణం బ్రహ్మ. మూల కారణమేమీ లేదు. అనాది మధ్యలయుడెవ్వడు? ఆదావంతే యన్నాస్తి వర్తమానేపి తత్తథా. ఆది మధ్యములు ఏమీ లేవు. సర్వము తానయైన వాడెవడు? సర్వం ఖల్విదం బ్రహ్మ. ఉపనిషత్వాక్యం, ఛాందోగ్యోపనిషత్వాక్యం. వానిన్ తత్పదాన్ని, ఆత్మభవున్ త్వం పదాన్ని ఏకం చేసిన తరుణంలో ఈశావాస్యమిదగం సర్వం, సర్వము ఈశ్వరుడేటి సాక్షి చైతన్యము, అటు తత్పదార్థవాచ్యమైనటువంటి పరబ్రహ్మము ఒక్కటే అని చూచినటువంటి ఈశావాస్యంలో ఏ శరణంబు వేడెదన్. వేరే శరణు చొచ్చడానికి ఇంక నేనంటూ ఎక్కడున్నాను? నేను ఆ బ్రహ్మమే అయి ఉన్నాను. తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. ఒకవేళ పోతన గారు కానీ దీనిని పూర్తి ద్వైతపద్యంగా రాయాలని ఆయన మనసులో ఉండి ఉంటే ఇప్పుడు ఇలా రాసి ఉండేవారు. ఆతనిచే జజించు జగమాతని లోపల నుండు లీనమై, ఆతని ఎందుడిందు పరమేశ్వరుడాతడు, మూల కారణం బాతడు, అనాది మధ్యలయుడాతడు, సర్వము దానయైన వాడాతడు. ఆతనినే ఆత్మసమున్ నే స్మరించెదన్, సేవించెదన్ అంటూ ముగించుండేవారు. శరణంబు వేడెదన్ అని అలా చెప్పలేదు ఆయన. అంటే ఇక్కడ ద్వైత భావం ఏదీ లేదు, అద్వైతమే నిలిచినది. అదే యదిదం తన్నత్వం, యత్వం తద్బ్రహ్మ, తస్మాత్ తత్వమసి. అహమస్మి, 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 అహమస్మి. సోహం, సోహం. త్వం బ్రహ్మ విద్ధి, త్వం బ్రహ్మైవ విద్ధి,
త్వమేవ బ్రహ్మ విద్ధి, త్వం బ్రహ్మైవ విద్ధి, త్వం బ్రహ్మ ఏవ, త్వం బ్రహ్మ ఏవ. స్వస్తి.